Hello guys, welcome to new vlog. Welcome to new lazy, simple, casual day of my life. ఈ రోజుతోనే తీర్థయాత్రలు అయిపోయినాయి, జాతరలు అయిపోయినాయి. మళ్ళీ ఇంట్లోనే ఖాళీగా వర్క్ చేసుకుంటూ ఒక్కనే ఉండాలి. బోర్ కొడుతుంది ఇక మళ్ళీ నాకు, ఎందుకంటే ఒక్కనే ఉంటున్నా. ఫ్రెండ్స్ అందరేమో హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే ఫారిన్లో ఉంటారు. నేను ఒక్కనే కరీంనగర్లో ఉంటున్నా. అందుకే నేను ఎక్కువ బయటికి వెళ్ళను చూపించడానికి. మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అప్పుడు వెళ్ళి చూపిస్తాను, కానీ ఎవ్వరు రారు. ఎందుకంటే ఆఫీస్ ఎవరికి లీవ్స్ ఇవ్వరు అంత ఈజీగా, తెలిసింది కదా, ఐటీ కార్పొరేట్. సో మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఉంటాను, నా వర్క్ నేను చేసుకుంటా, లేకపోతే ఇలా వ్లాగ్ చేసుకుంటా, సింపుల్ వీడియోస్. నాకే బోర్ కొడుతుంది. ఫస్ట్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ స్పెషల్ మ్యాగీ. ఏంది బ్రో ఊకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేసుకుంటావా అంటే, ఇంట్లో అదే ఉంటుంది బ్రో, ఉన్న తీసుకొని తినాలి. మనం హాస్టల్లో ఉన్నప్పుడు కానీ రూమ్లో ఉన్నప్పుడు కానీ మనకి నచ్చింది తింటాం, లేకపోతే ఏదో ఒకటి బయట కొనుక్కొని టిఫిన్ చేయడం కానీ చేస్తాం. కానీ ఇంట్లో ఉన్నామనుకో, వాళ్ళు పెట్టింది తినలేదనుకో, ఒక చెప్పు ఒక చీపిరి నీ వైపు ఇట్లా గాలిలో స్లో మోషన్లో ఎగురుకుంటూ వస్తాయి. ఆ తర్వాత నీకు ఒక సినిమా చూపిస్తారు వాళ్ళు. లైఫ్లో ఇంకెప్పుడు మర్చిపో ఆ సినిమాని. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నది మోసుకొని తినడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. ఇది ఈ తేజ బాబా చెప్పిన సిద్ధాంతం, మంచిగా పాటించు, లైఫ్లో పైకి వస్తావు. ఇది మనం చేసుకుంటున్న మ్యాగీ. ఇది నాకు వెజిటేబుల్స్ లేకపోతే మ్యాగీ అస్సలు టేస్ట్ అనిపించదు. నార్మల్గా వాటర్తో చేసుకున్న మ్యాగీ అస్సలు నచ్చదు నాకు. అట్లీస్ట్ ఒక టమాటో ఉన్న ఒక మిర్చి అయినా ఖచ్చితంగా ఉండాల్సింది మ్యాగీలో. నా స్వాస్థాలతో వండిన ఈ యొక్క మ్యాగీని రుచి చూసి ఎలా ఉందో చెప్పుడి. ఎట్లుంది? మంచిగా ఉంది, సూపర్. నేను చేస్తే మంచిగా ఉండకుండా ఉంటుందా? ప్యూరిఫైయర్ ఫిట్ చేయడానికి వర్కర్ ఆయన వస్తున్నాడు. ఆయనకి మా ఇల్లు కనిపించట్లేదంట, మొత్తం తిప్పుతున్నాను నన్ను అక్కడికి ఇక్కడికి. ఆయన మాత్రం కనిపించిండు. కింద వాళ్ళు అది ప్యూరిఫైయర్ ఫిట్ చేస్తున్నారు, కానీ ఆ ట్యాప్ నుండి వాటర్ వస్తున్నాయి. సో ఆ వాటర్ వాల్ ఆఫ్ చేయడానికి పైనకి వెళ్తున్నా. వాల్ ఆఫ్ చేసి వద్దాం కిందకి. వాటర్ రావప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఎక్కడన్నా ఉంటుంది. కిందిదని చెప్పిండు, ఇదేనా? ఇటు క్లోజ్. వాళ్ళతో ఆఫ్ చేసిన ఒకసారి కిందికి వెళ్ళి చెక్ చేద్దాం వాటర్ వస్తున్నాయా లేవా అని. వస్తే మళ్ళీ పైకి రావాల్సి వస్తుంది. 3 ఫ్లోర్లు ఎక్కువ. మళ్ళీ ప్యూరిఫైయర్ అయితే ఫిట్ చేసేసారు. ఇది ప్యూరిఫైయర్ సెటప్. అది వాటర్ పట్టుకునేది, అందులో వాటర్ పడతారు. ప్యూరిఫైయర్ సెటప్. మళ్ళీ పైనకి వెళ్తున్నా వాల్ ఆన్ చేయడానికి. ఇది 3వ సారి. 3 ఫ్లోర్లు ఎక్కి దిగేసరికి అయిపోయింది నా పని. ఫిట్నెస్ లేక, అందుకే ఎక్సర్సైజ్ చేయాలి రోజు. రేపటి నుంచి చేద్దాం. ఇప్పుడు ఆన్ చేసేసినాం. ఇది మా బిల్డింగ్ పైన నుంచి మీకు ఎప్పుడు చూపించలే కదా, ఇట్లుంటుంది వ్యూ పైన నుంచి మాకు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇది వీళ్ళు ప్యూరిఫైర్ అయితే ఫిట్ చేసి వెళ్ళిపోయారు. ఇట్లుంది ప్రస్తుతం ఇదైతే. ఇది ప్యూరిఫైయర్, ఇది ఫిల్టరు. ఇక్కడ నుండి వేస్ట్ వాటర్ పోతుంటాయట. అది ఆన్ చేసినంతసేపు ఆ వేస్ట్ వాటర్ పోతూనే ఉంటాయి. ఇక్కడ ఫ్రెష్ వాటర్ పై నుంచి వస్తూ ఉంటాయంట. సో ఇది ఇక్కడ వరకు నిన్న వెంటనే బబుల్ ఏదైతుందో అది పైకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటిదంటే ఇక్కడ ఒకటే స్విచ్ వాల్వ్ ఉంది. అది ఫ్రిడ్జ్కి పెట్టడానికి యూజ్ చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇది పెడుతున్నాం. సో ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అనేది ఇక్కడ కొంచెం ప్రాబ్లం. అయితే ఇక్కడ ఇంకొక స్విచ్ వాల్వ్ పెట్టాలి, లేకపోతే ఒక ఎక్స్టెన్షన్ పెట్టి ఇవి 2 పెట్టాలి. ఇల్లు మొత్తం అంగడి చేసి అయితే పోయారు. ఇష్టం అన్నట్టు. ఇంత పెద్ద బాక్స్ ఇందులో నేను వాడతా. ఇవి భలే ఉంటాయి. ఇవి చిన్నప్పుడు ఏదైనా కొత్త వస్తువు ఏమైనా తీసుకొని వస్తే వాటికి వస్తాయి కదా, ఈ కవర్ ఫుల్ ఆడుకునేవాడిని. మొత్తం ఈ బబుల్స్ అన్నీ అయిపోయే వారికి పలగొట్టేవాడిని. ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మమ్మీ బయటికి వెళ్ళింది వర్క్ మీద, ఇంకా రాలేదు. అట్లీస్ట్ మమ్మీకి ప్యూరిఫైయర్ వచ్చి ఫిట్ అయిపోయింది అన్న విషయం కూడా తెలీదు. చూద్దాం ఎప్పుడు వస్తుందో. వచ్చినాక మమ్మీ రియాక్షన్ ఏంటో చూపిస్తా. ఎట్లుంది ఫస్ట్ ఇంప్రెషన్? మంచిగా ఉన్నది కానీ కొద్దిగా అది అవుతుందా అని డౌట్. ఆ బరువుకి కదా పడితే ఇక్కడ పడుతుంది. ఏమది దీని మీద పడుతుంది. ఫస్ట్ టైం ప్యూరిఫైర్ వాటర్.
ఓకే అంతేనా? సేమ్ అట్లా ఉన్నాయి, మినరల్ వాటర్ లెక్క ఉన్నాయి. ఇప్పుడు తాగచ్చా? దీనికన్నా ఎట్లా అన్నా కానీ వస్తుంది. తాగన్నా? తాగిన ఎట్లుంది ఫస్ట్ ఇంప్రెషన్? ఏమనిపిస్తుంది? తీయగున్నాయా? తీయగుంది. తప్పగున్నాయా? తీయగున్నాయి. ఇది మొత్తం ఫిల్ అయిపోయినాయి వాటర్. ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ వేస్ట్ వాటర్ కూడా పోతలేవు. చూడవా? నీ పేరేంటి? దీనికి ఏం పేరు పెడదాం? డోమి. డామియా. కుక్క పేరు డామి. పిల్లికి పడితే ఎట్లుంటుంది? ఏం పెడదాం మరి? కిట్టి. కిట్టి గడు. ఎవరి కిట్టిగా? ఇటు చూడరా? ఎవరి కిట్టిగా? చూసిండు కిట్టి గడు. కిటు కిటి కిటే. ఇప్పుడైతే టైం 5 అవుతుంది. కిట్టిగాడికి ఇప్పుడే పెరుగు అన్నం పెట్టేసిన. కిట్టిగాడ నేనే పెట్టిన, జస్ట్ ఇప్పుడే పెట్టా దానికి. ఇంతకుముందే నామకరణం చేసిన పిల్లికి. సో గైస్ నేను కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు సూపర్ వెదర్ ఉంది. మంచి టీ తాగేసి రిలాక్స్ అవుతూ యూట్యూబ్ చూసుకుందాం. నేను ప్రతిరోజు టీ ఎట్లా పెడతానో ఈరోజు అట్లనే పెట్టి మీకు చూపిస్తా. ఫస్ట్ పాలు పోస్తా, టీ పౌడర్, చాలా కొంచెం షుగర్. నేను షుగర్ ఎక్కువ తాగట్లేదు, మొత్తమే మానేయం కన్నా కొంచెం 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 మానేస్తున్నాను నేను షుగర్ని. మన చాయ్ కూడా దాదాపు అయిపోయింది. ఇంకా గ్లాస్లో పోసుకొని బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేద్దాం. ఇది నా ఫేవరెట్ గ్లాస్. నేను ఎప్పుడు ఇందులోనే టీ తాగుతా. Punch louder than the city's own. వేడి వేడి టీ, బిస్కెట్, ల్యాప్టాప్. ఇంకేం కావాలి ఈ లైఫ్కి? జాలు. Kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story. నాకు ఒక్క విషయము మమ్మీ మీద కోపం వచ్చేది ఏంటిదంటే, ఏ పని చేసినా కూడా ఫోన్ మాట్లాడుకుంటూనే చేస్తుంది. అది కొద్దిసేపు మాట్లాడదు, గంటలు గంటలు మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా కర్రీ వండుకుంటూ ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడుకుంటూ కర్రీ వండుతుంది. మాట్లాడేది మా అత్తతోని. ఫోన్ మాట్లాడుకుంటూ కూర వండుతుంది. ఏంటిది? ఎగ్ కర్రీ. అది ఫోన్లో మా అత్త హాయ్ అత్త. మా అత్త బ్లాగ్లో హాయ్ చెప్పింది, ఫోన్లోకి వెళ్ళి చెప్పింది. ఎప్పుడు ఫోన్ ఫోన్ ఫోన్. నేను చెప్పాలంటే అసలు నేను ఫోన్ అంతా యూజ్ చేయను. మ్యాక్సిమం నేను ఫోన్ యూజ్ చేసేది యూట్యూబ్ కోసం, ఎడిటింగ్ కోసం. చెప్పు చెప్పు ఏదో చెప్పు. ఎవరిని అడుగుతున్నావు? ఎవరైనా అడుగుతున్నా, చూసేటోళ్ళని అడుగుతున్నావు ఏమో. పాపం బాగా అలసిపోయింది కదా తిరిగి. సో ఫస్ట్ టైం అయితే 11:30 అవుతుంది. నా ఎడిటింగ్ ఇప్పుడే అయిపోయింది. ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఆన్ ద వ్లాగ్.